మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. రీల్స్ కోసం అనువైన పర్యాటక ప్రాంతం అంటూ ఆనందపడ్డారు. సెల్ఫీలు తీసుకుంటూ సంతోషపడ్డారు. ఆనందకరమైన క్షణాల్ని మిత్రులంతా కలిసి పంచుకోగా వారు చేసిన అదే వీడియో చివరి వీడియో అయింది. ఇంట్లో వారిని ఒప్పించి వారంతా కలిసికట్టుగా వచ్చి అనుకోని రీతిలో ఎదిరిన ప్రమాదానికి ప్రాణాలు కోల్పోగా 5 కుటుంబాల్లో విషాదచాలు అలుముకున్నాయి. అంతసేపు ఆహ్లాదంగా అంతా కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేయగా అదే వారి చివరి నవ్వు చివరి వీడియోగా మారిపోగా రీల్స్ చేస్తూ ఇన్నాళ్ళు సంతోషపడ్డ మిత్ర బృందం కాస్త నేడు మృత్యువులో సైతం బంధాన్ని విడలేదు. బైకులపై సందడి చేస్తూ బయలుదేరిన వారంతా చివరికి అంబులెన్స్ లో విగత జీవులుగా ఇంటికి చేరగా వారి తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చేశారు. వారి కన్నీళ్లు చూసి కరిగిపోయిన తెలసాని ప్రభుత్వ సహాయంగా నిలవాలంటూ విన్నవించడంతో పాటు తన వంతుగా సహాయాన్ని అందించి ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేకపోయినా మీకు మేమంతా అండగా ఉంటామన్న మాట ఇచ్చారు. జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారంతా యువకులు. నిత్యం కొత్త రకం రీల్స్ తో పాటు కొత్త ఆలోచనతో ముందుకు సాగే యువత. అయితే హాలిడేస్ కావడంతో ఎటైనా టూర్కు వెళ్దామనుకున్న వారంతా 7 కలిసి సిద్దిపేట జిల్లాలోని కొండపోసంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్దామంటూ డిసైడ్ అయ్యారు. అంతా కలిసి వెళ్తుండటంతో కొందరు తల్లిదండ్రులు సరేనంటూ అంగీకరించగా రాత్రి వరకు వచ్చేస్తాం కదా అంటూ కొందరు ఇంట్లో వారికి చెప్పకుండా బయలుదేరారు. వారంతా ముషీరాబాద్ తో పాటు బన్సలాల్పేట వారు కాగా ముషీరాబాద్ లో అంతా కలిసి 3 బైకులు బయలుదేరారు. ధనుష్, లక్కీ, దినేశ్వర్, జతిన్, సాహిల్, మృగార్, ఇబ్రాహింలు 3 బైకులపై బయలుదేరగా మార్గ మధ్యంలో బైక్ పై రీల్స్ చేస్తూ ఆనందంగా కొండపోచపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మధ్యలో లోతు ఎక్కువగా ఉండడంతో ఆడుకుంటున్న వారు కాస్త ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. వెంటనే విషయం గమనించి బయటకు వచ్చిన మృంగారు, ఇబ్రాహింలు స్థానికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. వెంటనే పోలీస్ శాఖ గజయితగాళ్లను రంగంలోకి దింగగా సీఎం రేవంత్ రెడ్డి సైతం సహాయక చర్యలు వెనువెంటనే చేయాలంటూ దిశానిర్దేశం చేయడంతో పాటు అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలంటూ సూచించగా సిద్దిపేట సిబి అనురాధతో పాటు పలువురు అధికారులు రాత్రి వరకు గజయితగాలతో రాత్రి వరకు గాలింపు చేపట్టగా చివరికి రాత్రి సమయంలో 5 మృతదేహాలు లభ్యం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ముషీరాబాద్, బన్సలాల్పేటతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న 5 మృతదేహాలు చేరగా నవ్వుతూ వెళ్లిన తమ కుమారులు జీవోత్సవంగా మారి అంబులెన్స్ లో రావడంతో కన్న తల్లిదండ్రులు తలడిల్లిపోయారు. గుండెలందరిలా రోధించారు. బన్సలాల్పేట సీసీ నగర్ కు చెందిన దినేష్ ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోగా మాజీ మంత్రి తలసాని దినేష్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలదండ వేసి నివాళులర్పించారు. దినేష్ తల్లిదండ్రులను పరామర్శించి తన వంతుగా ఆర్థిక సాయం అందించడంతో పాటు పూర్తి సహకారంగా తామున్నామంటూ హామీ అందించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరడంతో పాటు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలంటూ తలసాని కోరారు. విహార యాత్ర కాస్త ఇలా విషాద యాత్రగా మారడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలంటూ తలసాని కోరుతూ పరామర్శలతో కార్పొరేటర్ కుర్మ హేమలత, డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ రాజు, నాయకులు పవన్, లక్ష్మీపతి, మహేష్, రమణ, శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ కుటుంబమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ విధిని మనం ఏం చేయలేం కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఆర్థికంగా ఆదుకోండి. ఎందుకంటే పేద వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబం. దినేష్తో పాటు ఆ మిగిలిన 4 కుటుంబాలను కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కనీసం ప్రభుత్వం భరోసా కల్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. రీల్స్ పై మోజు యువత ప్రాణాలను తీస్తుండగా రీల్స్ తో పాటు సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందని ప్రతి ఒక్కరు చేస్తున్న కొన్ని వీడియోలు కొందరి ప్రాణాల మీదకి తెస్తే కొన్ని వైరల్ గా వారికి మంచి గుర్తింపు ఇస్తుండగా 5 యువకుల ప్రాణాలు కోల్పోవడానికి అదే కారణమని చెప్పలేకపోయినా విహారయాత్ర కోసం వెళ్లిన వారింట ఇప్పుడు విషాదాన్ని నింపడం విశేషం. ఎవరున్నా లేకపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ నాయకుడు మాత్రం పీజీఆర్ జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి తను పీజీఆర్ శిష్యుడని గర్వంగా చెప్పుకుంటారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిబి దేవేందర్ పీజీఆర్ అనుచరుడు. పీజీఆర్ శిష్యులమంటూ డిబి దేవేందర్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎంతో మంది నాయకులు పీజీఆర్ అభిమానులుగా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలను జేబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న పీజీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని డిబి దేవేందర్ చాటుకుంటున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం జేబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న పీజీఆర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు.
డివి దేవేంద్ర ఆహ్వానం మేరకు పార్టీలో అతీతంగా నాయకులు పాల్గొని పీజీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లుకిషన్, జెఎంఎల్ శ్రీనివాస్ గౌడ్, అన్నానగర్ మురళి, ప్రభుగుప్తా, ఉత్తరయ్య తదితరులు పీజీఆర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంతో ఆ నాయకుడికి విడదీయరాని అనుబంధం. కంటోన్మెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా ముందు వరుసలో ఉండి పాల్గొంటూ తన ప్రత్యేకతను టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లుకిషన్ చాటుకున్నారు. సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానాలు అందింటే చాలు ముందు వరుసలో ఉండి తనకయ్యే సహాయాన్ని అందిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కంటోన్మెంట్ లో పలు చోట్ల నిర్వహించిన పీజేఆర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా బొల్లుకిషన్ పాల్గొని పీజేఆర్ సేవలను కొనియాడారు. కార్మిక నాయకుడిగా పీజేఆర్ ఎంతో మంది గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారని బొల్లుకిషన్ అన్నారు. జేపీఎస్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని పీజేఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బోయినపల్లి పంప్ హౌస్ వద్ద నిర్వహించిన పీజేఆర్ జయంతి వేడుకలు బొల్లుకిషన్ పాల్గొన్నారు. అనంతరం బోయినపల్లిలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొల్లుకిషన్ వారు ఘనంగా సన్మానించారు. కంటైన్మెంట్ లో పీజీఆర్ శిష్యులుగా తాము ఇప్పటికీ ఆయన చూపిన బాటలోనే ప్రయాణం సాగిస్తున్నామని, కార్మిక నాయకుడిగా ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారంటూ, తన గురువు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ జేబీఎస్ వద్ద గల పీజీఆర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుడు డిబి దేవేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొన్నారు. మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు పీజీఆర్ శిష్యులుగా ఆయన చూపిన మార్గంలోనే కంటోన్మెంట్ పీజీఆర్ శిష్యులం ముందుకు సాగుతామంటూ జంపన తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, జమీల్, ప్రభుగుప్తా, అన్నానగర్ మురళి, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గతంలో ఎమ్మెల్యే కావాలన్న సంకల్పంతో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించి ప్రజల్లో ఆదరణను శ్రీగిణేష్ సంపాదించుకున్నారు. రానున్న కార్పొరేటర్ ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిరవెన్న సంతోష్ యాదవ్ ఇప్పటి నుంచే సీటు కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే మనసును దోచుకుని సీటు కన్ఫర్మ్ చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే సైతం ఆసక్తి ఉన్న నాయకులను ప్రోత్సహిస్తూ నియోజకవర్గ ప్రజలను, నాయకులను దగ్గర చేస్తున్నారు. ఒకప్పుడు మహిళా దినోత్సవాలు, సంక్రాంతి సంబరాలు నిర్వహించి బహుమతులను అందజేసిన శ్రీగణేష్ నేడు ఆయన శిష్యులు సంక్రాంతి సంబరాలు నిర్వహించి బహుమతులను అందజేయడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ కు తన పాత రోజులను గుర్తు చేశారు. సికింద్రాబాద్ మారడపల్లి షహనాయ్ మైదానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాజీ చైర్మన్ చిరవెన సంతోష్ యాదవ్, లక్ష్మీప్రియ దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. మోండా డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసేందుకు పోటీ పడ్డారు. మైదానం అంతా రంగుల హరివిల్లుగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తెలియజేస్తూ కొందరు ముగ్గులు ఏర్పాటు చేయగా మరికొందరు సంక్రాంతి ప్రత్యేకతలను తెలియజేస్తూ ముగ్గులు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని ముగ్గులను పరిశీలించారు. ఆకట్టుకునేలా పలు సందేశాలతో వేసిన ముగ్గులను జడ్జిలు సెలెక్ట్ చేసి విజేతలుగా ఎంపిక చేశారు. విలువైన బహుమతులను ఎమ్మెల్యే శ్రీగణేష్ చిరవెన సంతోష్ యాదవ్ అందజేశారు. మహిళల కొరకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసిన సంతోష్ యాదవ్ ను ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందించారు. ఇంటికి పరిమితమైన ప్రతి ఒక్కరికి సంతోష్ యాదవ్ గారు వాళ్ళ కళలని బయట పెట్టడానికి, వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించడానికి కాంపిటీషన్ ఏర్పాటు చేస్తే ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ఈ జడ్జెస్కి ఎంతో కష్టమైన రోజు. నేను తిరిగి అన్నీ చూస్తుంటే ఒక్కరికి మించిన ఒక్కళ్ళు వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ ఇన్నోవేటివ్ విధం అన్నీ ప్రదర్శనలు చేశారు. వాళ్ళు చూసినాక కూడా ఒకళ్ళేమో కాన్సెప్ట్గా చేశారు. ముఖ్యంగా వీరు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంతోష్ యాదవ్ ఎమ్మెల్యే ఆదేశిస్తే చాలు వెనువెంటనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే దృష్టిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే సైతం గతంలో తాను చేసిన కార్యక్రమాల్లో ప్రజలు మర్చిపోకుండా తన అనుచర వర్గంతో నిర్వహిస్తూ బహుమతులు అందజేస్తూ వారిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
కంటోన్మెంట్ బోర్డు 3వ వార్డు మట్ఫోర్డ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సంక్రాంతి సందడి నెలకొంది. బోర్డు ఎన్నికల లక్ష్యంగా ఉన్న మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించి ఆట పోటీలను ఏర్పాటు చేసి బహుమతులను అందజేశారు. డబుల్ బెడ్రూమ్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమలో ఉన్న ప్రతిభను చాటి చెప్పేలా ముగ్గులతో అలరించారు. గంగిరెద్దుల సందడి మధ్య సంక్రాంతి సంబరాలు అద్రోహ అనిపించేలా సాగాయి. బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం పట్ల బిఎన్ శ్రీనివాస్ ను నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అభినందించారు. ముగ్గుల పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బిఎన్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ వాసులతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని బిఎన్ శ్రీనివాస్ అన్నారు. అరుణ్, మధు, ప్రవీణ్, నీరజ్, పవన్, భాగ్య, లక్ష్మీ, రేఖ, అనురాధ, వినోద, విజయలక్ష్మి, సవిత, వనిత, స్వాతి, వైశాలి, దీప, నందిని, అనితతో పాటు మహిళా మోర్చా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. మనం సంక్రాంతి అనగానే మనకు ఒక పెద్ద పండగ. అందరు అక్క చెల్లెళ్ళకి అందరికీ చాలా సంతోషంగా అందరూ బాగా మరి దైవదూతగా మా గంగిరెడ్డి సోదరులు కూడా రావడం చాలా సంతోషం. మరి ఇక్కడ ఈ యొక్క రంగవల్లి కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తున్న కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అధ్యక్షులు ఎంపీ ఈటెల రాజేందర్ ను ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులను ఈటెల రాజేందర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ బలోపేతాన్ని లక్ష్యంగా బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీకి కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు వస్తుందని, ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్, సీనియర్ నాయకులు నరసింగారావు, సతీష్, శంకరన్న పలువురు ఈటెల రాజేందర్ ను కలిసిన వారిలో ఉన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామి వివేకానంద చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. వివేకానంద స్ఫూర్తిగా ఆయన సందేశాలను పాటిస్తూ ముందుకు సాగాలని కొంత దీపికా నరేష్ సూచించారు. టింకు, లడ్డు, అనిల్, హరి, సురేష్, భాను, వీరయ్య, రాజు, నరసింహ, రాహుల్, జిత్తు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. యువకులని మనందరికీ కూడా ధర్మాన్ని కాపాడేది, దేశాన్ని కాపాడే బాధ్యత వాళ్ళకి అందరికీ చాటి చెప్తూ వారి నాడు తండ్రి అతిథి, నేడు కుమార్తె అతిథి. తనకు ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమానికి తన కుమార్తెను అతిథిగా పంపిస్తూ వారి సన్మానాలు అందుకుంటున్నారు. రాజకీయ కార్యక్రమాలైనా, ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా గొల్లకిట్టు కుమార్తె చిరబిన వైష్ణవి సందడి చేస్తున్నారు. రానున్న కంటోన్మెంట్ లేదా కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న గొల్లకిట్టు ఆయన కుమార్తెను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చిరబైన వైష్ణవి అందరి నోట మాటగా నిలుస్తున్నారు. గొల్లకిట్టుకు అందిన ఆహ్వానాలను సైతం తన కూతురికి రంగంలోకి దింపి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వెళ్లడమే కాకుండా వారి సన్మానంలో చిరబైన వైష్ణవి అందుకుంటున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ వీర హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాములు మాలాధారణ ముగింపు సందర్భంగా శబరిమల యాత్రకు బయలుదేరారు. పూజా కార్యక్రమాలను గొల్లకిట్టు కుమార్తె వైష్ణవిని ఆహ్వానించారు. ఆదివారం జరిగిన అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని శబరిమల బయలుదేరిన అయ్యప్ప స్వాములను ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయ్యప్ప స్వాములతో కలిసి భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాలను చిరబిన వైష్ణవి తీసుకున్నారు. సామాజిక కార్యకర్త బొట్టు రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జాతీయ యువజన అవార్డు గ్రహీత సామల వేణు ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు తరలివచ్చి ఘనంగా స్వామి వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ మునివనుడు తుషార్ గాంధీ హాజరై వివేకానందుడి గొప్పతనాన్ని తెలియజేశారు. దేశ విదేశాలకు తిరుగుతూ ఎన్నో ప్రసంగాలు చేస్తూ యువతను మంచి మార్గంలో నడిపించేందుకు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వం యువతకు పెద్దపీట వేయాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిని సామల వేణు ఘనంగా సన్మానించారు. వివేకానంద గారి వారి యొక్క మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించుకుంటూ ఈ యొక్క సమాజంలో మార్పుని యువతల్ని తీసుకురావాలి, ఆ తద్వారా మనము భారతదేశం నిర్మించవచ్చు అనే తపనలో ఈ యొక్క నా యొక్క సాధన నేను చేస్తున్నాను. యావత్ భారతదేశం అంతా కూడా తిరిగి నేను యువతని మారుమూల ప్రాంతాల్లో ఉన్న యువతని కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఒక గుణగణాలు ఏంటివి మనం. కంటోన్మెంట్ 4వ వార్డు జేబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ పాల్గొని వివేకానంద విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
భారతదేశ యువతను మంచి మార్గంలో నడిపేలా వివేకానందుడి సూక్తులు ప్రశంసనీయమని ఈటెల రాజేందర్ అన్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, సీనియర్ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు పలువురు పాల్గొన్నారు. అతి తక్కువ వయసులో అతి ఎక్కువ ఇంపాక్ట్ సమాజం మీద ఇచ్చినటువంటి మానవుడు, సమాజానికి వెలుగునిచ్చిన మానవుడు వివేకానందుడు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు రెజిమెంటల్ బజార్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. సీనియర్ నాయకుడు గౌరీశంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 61వ జయంతిని పురస్కరించుకుని వీఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ టీ-షర్ట్లను పంపిణీ చేయగా, హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ భాటియా తన వంతుగా నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేయగా, కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబన ప్రతాప్ పాల్గొన్నారు. తన ప్రసంగాలతో అందరినీ మేల్కొల్పులు పలికి తన బోధనలకు అందరినీ ఆలోచింపజేసిన నాయకుడు వివేకానందుడని, రామకృష్ణ మఠాన్ని స్థాపించి యువతకు హిందుత్వంపై దిశానిర్దేశాన్ని అందించిన గొప్ప తాంత్రికుడు వివేకానందుడు అంటూ జంపన తెలియజేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని పంప్ హౌస్ వద్ద గల విగ్రహం నందుండి విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు ఆయన సేవలను కొనియాడారు. జయంతిని పురస్కరించుకుని వీఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్, ది హ్యూమన్ ఫౌండేషన్ నిర్వాహకుడు ప్రకాష్ భాటియా అందించిన సహాయంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మరి లక్ష్మారెడ్డి, సంక్షేమ సంఘం నాయకుడు మద్ది భాస్కర్ రెడ్డి, శశిరాజ్, దయానంద్, ముచ్చాలు, దాదారావు, జిత్తు, మల్లేష్, మధుసూదన్, కృష్ణ, కుమార్, రంగారెడ్డి, వినోద్, ప్రకాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గార్గి వంటి ఆదర్శ మహిళలు జన్మిస్తారని అంటారు స్వామి వివేకానంద. స్త్రీలంటే దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ అన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని జేబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తిదాయకమని బీజేపీ సీనియర్ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలో జరిగిన వివేకానంద జయంతి వేడుకల్లో బానుక మల్లికార్జున్ పాల్గొని చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సేవలను మల్లికార్జున్ ప్రశంసించారు. కంటోన్మెంట్ 8వ వార్డులో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాటిలో ఖచ్చితంగా నాయకులు పాల్గొని వివేకానందుడి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. బొల్లారం వివేకానంద కాలనీలో జరిగిన కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్ పాల్గొని ఘనంగా వివేకానందుడి విగ్రహానికి నివాళులర్పించారు. దేశ ప్రజలకు, యువతకు వివేకానందుడు మార్గదర్శకమని లోక్నాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, కన్నా, జగదీష్ బాయ్, ధనుంజయాచారి, నరసింగారావు, బాల, పరమేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు అసోసియేషన్ గా ఏర్పడి కాలనీ అభివృద్ధి కొరకు కృషి చేయడం అభినందనీయమని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డు సంతోష్పురి కాలనీ వార్షికోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా పాండు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను పాండు యాదవ్ ఘనంగా సన్మానించారు. కాలనీలో మధ్యలో నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని పాండు యాదవ్ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పాండు యాదవ్ ను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారతీ, సంగీత, ప్రవళిక, హనుమంత్ రెడ్డి, శివకుమార్, మధు యాదవ్, శ్రీకాంత్, బాలకృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బోయిన్పల్లిలో స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాండు యాదవ్ పాల్గొని ఘనంగా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వివేకానందని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని పాండు యాదవ్ సూచించారు. ఓవైపు కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, మరోవైపు కంటోన్మెంట్ లో జరిగే పలు కార్యక్రమాలకు యూత్ సభ్యుల ఆహ్వానంతో అతిథిగా వెళ్లి వారి సన్మానాలను అందుకుంటూ యువతలో ఉత్తేజాన్ని సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు అందించారు. 8వ వార్డు పెద్దమ్మ టెంపుల్ వద్ద 11 స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలకు ఆదివారం టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని జనగామ నరసింహరావు అన్నారు. యువతను ప్రోత్సహించేలా తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని నరసింహరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్, ప్రభాకర్, వేణు, రవి, సుధా, నాగరాజ్, లలిత తదితరులు పాల్గొన్నారు. అతిథిగా హాజరైన జనగామ నరసింహరావును అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 6వ వార్డు రాయల్ ఎన్క్లేవ్ అయ్యప్ప స్వామి తీర్థక్షేత్రంలో ప్రతి శనివారం శ్రీ సర్వేశ్వర పూజలకు విశేష స్పందన లభిస్తుంది.
భక్తుల నుండి స్పందన పెరుగుతుండటం పట్ల శ్రీ శబరిమల అయ్యప్ప తీర్థక్షేత్ర నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయం వద్ద జరిగే పూజా కార్యక్రమాలని ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు కపిల్ బరాబరి తెలిపారు. పైసా ఖర్చు లేకుండా సర్వేశ్వర పూజలను కేరళ తాంత్రిక పద్ధతిలో పూజల ద్వారా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి జరుగుతుండటంతో భక్తుల నుండి వస్తున్న ఆదరణ తమకు ఎంతో సంతోషం కలిగిస్తుందని ఆయన అన్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా పూజలను నిర్వహించుకోవాలనుకునే వారు రాయల్ ఎన్క్లేవ్ అయ్యప్ప తీర్థయాత్ర క్షేత్రాన్ని సంప్రదించాలని కోరారు. శబరియాత్రకు అయ్యప్ప స్వాములు ప్రయాణమయ్యారు. 41 రోజుల పాటు కఠిన దీక్షను చేపట్టిన అయ్యప్ప స్వాములు మాల వితరణ కొరకు శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడితో తయారయ్యారు. కంటోన్మెంట్ 2వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షులు కుమార్ ముదిరాజు బృందం ఇరుముడితో శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి ఆదివారం బయలుదేరారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అయ్యప్ప స్వాములను దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. శబరి వెళుతున్న అయ్యప్ప స్వాములకు శుభాకాంక్షలు అని తెలిపారు. సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, శ్యామరెడ్డి, దేవరాజ్, రవి తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయ్యప్ప స్వాములను కుటుంబ సభ్యులు, నాయకులు సెండ్ ఆఫ్ చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఆల్ ఇండియా వైశ్య వరష్ట మహాసభ సిద్ధ రామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత గోమయ పిడకల వితరణ కార్యక్రమాన్ని ఆదివారం వాసవినగర్లో నిర్వహించారు. సంక్రాంతి భోగి మంటల కొరకు గోమయ పిడకల విధాన కార్యక్రమాన్ని నిర్వహించి గోవు యొక్క విశిష్టతను తెలియజేశారు. టీడీటీ మాజీ బోర్డు సభ్యుడు పురం శెట్టిరాముల ఆధ్వర్యంలో వితరణ కార్యక్రమం కొనసాగింది. సంక్రాంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 3వ వార్డు కార్ఖానాలో పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాండురంగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రాజు సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాల్, శ్రవణ్, జస్వంత్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ శ్రీరాములు ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మార్కెట్లో పలువురు వేడుకలు నిర్వహించారు. మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ తో పాటు మంచి మిత్ర బృందం పాల్గొని ప్రభాకర్ కు పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస, సంతోష్ సిద్దికి, ఆల్ శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.